కౌన్సిలర్ సీతారాం రెడ్డి గారు, ముక్తార్ గారు, ఈవి సుధాకర్ గారు, వైస్ చైర్మన్ జబీవుల్లా గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో సీతారాం రెడ్డి గారు నన్ను చాలా అసభ్యంగా గౌరవపరిచే విధంగా మాట్లాడారు. ఎందుకు ముక్తార్ గారు, సుధాకర్ వాళ్ళే దానికి దర్శనం, వాళ్ళ ముందే చాలా అగౌరవంగా అసభ్యంగా మాట్లాడారు. ఇప్పుడు సీతారాం రెడ్డి గారు జనవరి 31 జరిగిన మీటింగ్లో వాటర్ ప్లాంట్ విషయమై కౌన్సిల్లో తను చాలా దురుసలు దాదాపు 3-4 మీటింగ్ నుంచి కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళని కానీ ప్రతి మీటింగ్లో కూడా ఆయన కొంచెం టౌన్ ప్లాన్ అధికారులు కమిషన్లు గట్టి మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్నడు కూడా నన్ను చైర్పర్సన్ నేను మర్యాద గౌరవించకుండా సభను గౌరవించకుండా ఆయన ఎట్లంటే తను నోటికి వచ్చినట్టు తను మాట్లాడారు. దాంట్లో భాగంగా అందరి ముందే సభ్యులు ఉన్నారు, 40 మంది సభ్యులు, అధికారులు ఉన్నారు, పత్రికా విలేకరులు అందరి ముందే నేను అతను సస్పెండ్ చేస్తాను కూడా అధికారం అనే చెప్పడం కూడా జరిగింది. ఏదో నా ఛాంబర్లో కూర్చొని నేను అక్కడనే మీటింగ్లోనే అతను సస్పెండ్ చేస్తాను కూడా చెప్పడం. సస్పెండ్ చేసిన తర్వాత దాదాపు 4 రోజులు మళ్ళా నేను 20వ తారీఖు మీటింగ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చాను. దాని ప్రెస్ మీట్ ఒక ప్రధాన ఉద్దేశం వరదరాజరెడ్డి గారికి టికెట్ ఇవ్వద్దనేదే మరొక ప్రధాన ఉద్దేశం. సీతారాం రెడ్డి గారి ముందు పెట్టి వీళ్ళందరూ కూడా వరదరాజరెడ్డి టికెట్ రాకుండా చేయాలా, ఎందుకంటే వారం రోజుల కింద ప్రెస్ మీట్లో ముక్తార్ గారు, ఈవి సాగర్ అందరూ కూడా వరదరాజరెడ్డి గారి టికెట్ వస్తే మేము చేయమని చెప్పారు. అలా మరుసటి రోజు ప్రెస్ మీట్లో ముక్తార్ గారు ఎవరి టికెట్ వచ్చినా చేస్తాము. నిన్నటి దినం సీతారాం రెడ్డి గారి ముందు పెట్టి వీళ్ళు వెనక ఉండి నన్ను టార్గెట్ చేస్తూ వరదరాజరెడ్డి గారి టికెట్ ఇస్తే 30 నుంచి 40,000 ఓట్ల వేయాలతో ఓడిపోతాడు, ఆదినారెడ్డి గారు ఎంపీగా కూడా ఆయన కూడా ఓడిపోతాడు. ఈ విధంగా మెయిన్ టార్గెట్ చేసి ఎప్పుడో సస్పెండ్ చేసిన ఎలాంటే నిన్న సీతారాం రెడ్డి వీళ్ళు మాట్లాడారు. ప్రధాన ఒక ఉద్దేశం వరదరాజరెడ్డి గారి టికెట్ వస్తుందని తెలిసి ఇది రాకుండా చేయడానికే వాళ్ళ మీద మెయిన్ ఉద్దేశం. రెడ్డి గారు 27వ తారీఖున 28 గడితే 27వ తారీఖున సాయంత్రం కూడా కమిషనర్ గారికి ఒక లెటర్ పంపించారు. నన్ను సస్పెండ్ చేయను, తీసేయండి. కమిషనర్ గారు 7:30కు నేను ఇంటికి వస్తానని నాకు ఫైల్ ఇంటికి పంపించాను. ఇంటికి పంపిస్తానని చూసి వెంటనే నేను దాని మీద మార్చిలో జరగబోయే మీటింగ్లో ఈ అజెండాలో దీన్ని ఫస్ట్ అంశంగా చేర్చండి అని అప్పుడే దాన్ని లెటర్ రాసి దాన్ని ఆదేశించడం జరిగింది. 27వ తారీఖు రాత్రి వెంటనే కమిషనర్ కూడా ఫైల్ కూడా అప్పుడే పంపించారు. మార్చిలో జరిగే మీటింగ్లో మొదటి అంశంగా చేర్చండి దీనిని రాసి కూడా అది తెలుసు కూడా వాళ్ళు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మార్చిలో ఫస్ట్ అంశం పెడితే ఫస్ట్ అంశం అజెండా పెట్టిన కూడా రాష్ట్రం 27 రాత్రి ఆటోమేటిక్గా అతను మీటింగ్లో కూర్చోవచ్చు. తెలిసి 28 పొద్దున తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రానియకుండా సభ్యులను ఇద్దరు రానియకుండా అడ్డుపడి మీటింగ్లకు రానియకుండా మీటింగ్ జరగకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజార్చే విధంగా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారు. అసలు గతంలో మురళీధర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు.
అప్పుడు వీళ్ళు తెలుగుదేశం మా పార్టీలో ఉన్న ముక్తార్ కానీ సీతారాం రెడ్డి కానీ వీళ్ళు సపోర్ట్ చేయాలి. ఈరోజు సీతారాం సస్పెండ్ చేసే నేను ప్రజాస్వామ్య బద్ధంగానే చేశాను. మున్సిపల్ యాక్ట్ అనుసరించే 10 మందిలోనే సస్పెండ్ చేయడం జరిగింది, కానీ 4 గోడల మధ్య ఏదో చమ్మల కూర్చొని కూడా చేయలేదు. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా 51 యాక్ట్ ప్రకారం కాకుండా ఏదైతే చేసినాడని వాళ్ళు చెప్తున్నారు. నేను 4 గోడల మధ్య చేయలేదు, మీటింగ్లోనే అందరి ముందు అప్పుడే ప్రకటించాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీ సమక్షంలో అందరి ముందే ప్రకటించాను. ఈ రోజు కూడా ఆ రోజు మురళీధర్ రెడ్డి గారిని చేశారు. ఈ రోజు వాళ్ళు మురళీధర్ రెడ్డి సెక్షన్ వైఎస్ఆర్సీపీలో కూడా ఇద్దరు కుమ్మక్కై ఈ విధంగా చేయడం. కాబట్టి మళ్ళా సీతారామరెడ్డి గారు నాకు వనమాల రాజకీయాలు తెలియదు, ఆయన ఏమీ తెలియదు, ఎవరో అనామకులు తెచ్చి కూర్చోబెట్టాయని మాట్లాడారు. నేను 2000 గతంలో సప్తాహ పంచాయతీ 2005లో కౌన్సిలర్గా ఎన్నుకోబడిన మా వార్డు నుంచి తెలియజేసిన శివాలయం చైర్మన్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను. 2014లో మున్సిపల్ జరిగిన చైర్మన్ ఎలక్షన్లో షేడుగు రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి చైర్మన్గా అభ్యర్థులు ప్రకటించాను. రెండు భాగం దాని భాగం చైర్మన్ భాగంలో దాంట్లో ఒడంబడికలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకే నేను మున్సిపల్ చైర్మన్గా కూర్చోవడం. నేను సీతారామరెడ్డి గారికి ఆయన చేసిన సేవకు వాళ్ళ వార్డులో 2014 కౌన్సిలర్గా ఏం మెజార్టీ వచ్చిందో అన్నారు. నా వార్డులో నేను చేసిన సేవకు నన్ను మా వార్డు ప్రజలు 1040 జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. జిల్లాలో 1040 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. నేను చేసిన సేవ ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ పథకాలు తీసుకుపోయినాను. ప్రతి ఒక్కరికి సేవ చేసినందుకే నాకు 1040 ఓట్ల మెజార్టీతో గెలిపించాను. తర్వాతలో ఏమొచ్చినాయో నాకు ఐడియా లేదు, కానీ నాకు మటుకు ఎందుకు నేను చేసే సేవకు చేసిన సేవకు నాకు ఈరోజు 1040 ఓట్లు జిల్లాలోనే అధిక మెజార్టీ